హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాధవ్. మీరు చూస్తున్నారు మాధవ్ టెక్ బాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే మీకు ఎవ్రీ సండే ఈజీ వర్త్ అనే ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనం ఎవ్రీ సండే ఒక యూనిక్ గ్యాజెట్ అయితే అన్బాక్సింగ్ చేసి దాని రివ్యూ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మనం ఎవ్రీ సండే అయితే మాక్సిమం అయితే నేను అయితే చాలా బై చేయడానికి అయితే ట్రై చేస్తాను. యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ చాలా వరకు అయితే బై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇదంతా మీకోసం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం ఈజీ వర్త్ ఎపిసోడ్ 1కి వచ్చినట్టయితే మన ఫస్ట్ అన్బాక్సింగ్ వచ్చేసరికి మనకైతే స్పోర్ట్స్ హెడ్సెట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకైతే బ్యాటరీ వచ్చేసరికి 80 mAh, అలానే మనకు టాక్ టైం అంటే ఎంతసేపు మాట్లాడుకోవచ్చు అంటే 4 hours అయితే చెప్తారు ఫ్రెండ్స్. మన అయితే నేను రివ్యూలో అయితే మొత్తం చెప్తాను. అలానే మనకు మ్యూజిక్ టైం వచ్చేసరికి 3 to 4 hours అని చెప్తారు. అలానే ఛార్జింగ్ టైం వచ్చేసరికి 30 minutes లో ఛార్జ్ అవుతుందని, స్టాండ్ బై టైం వచ్చేసరికి మనకు 50 hours వరకు స్టాండ్ బై ఉంటుందని, అలానే రీఛార్జబుల్ అలానే యూఎస్బి ఇస్తుందని అయితే ఇందులో ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఇవి అయితే 2 అయితే బై చేశాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి నాకైతే 1 రూపీ పడింది. ఎందుకంటే నేనైతే 200 రూపీస్ ఉన్నప్పుడు ఇది పర్చేజ్ చేసిన. అలానే 199 అయితే క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇదైతే 1 రూపీ. ఇదైతే ఫ్రీ ప్రొడక్ట్ అని అయితే అనుకోవచ్చు. ఇదైతే 1 రూపీకి అయితే వచ్చింది. ఇది 1 రూపీకి పక్కా వర్త్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నార్మల్గా మనం ప్రైస్ చూసుకున్నట్టయితే నియర్లీ 200 వరకు ఉన్నట్టుంది ఫ్రెండ్స్. మనకు 200 రూపీస్కి ఇది వర్తా కాదా అనేది అయితే మనం చూడాలి ఫ్రెండ్స్. మనం ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక్కటే వస్తుంది. అలానే యూఎస్బి ఛార్జర్ వస్తుంది. మనం యూఎస్బి తోటి అయితే ఇక్కడైతే ఛార్జింగ్ అయితే పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మనకు ఛార్జింగ్ టైం వచ్చేసరికి 45 minutes వరకు అయితే ఛార్జింగ్ పడుతుంది ఫ్రెండ్స్. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా కొన్ని డివైస్కి అయితే కనెక్ట్ అవ్వదని అనుకుంటారు ఫ్రెండ్స్. ఇది ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఈ మిడిల్ బటన్ ని కొన్ని సెకండ్స్ పట్టుకుంటే మనకైతే బ్లింక్ అవుతుంది కదా, బ్లూ అండ్ రెడ్. ఈ బ్లూ అండ్ రెడ్ అయితే బ్లింక్ అవుతుంది ఫ్రెండ్స్. మీ మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసి దీని నేమ్ వచ్చేసరికి మనకైతే S6 అనో ఏమో వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పేర్ చేసుకుంటే ఇదైతే ఈజీగా అయితే కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనం చూసుకున్నట్టయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ 2 బటన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకైతే ఫుల్ ప్లాస్టిక్ బాడీ ఫ్రెండ్స్. మీరైతే కొంచెం హై క్వాలిటీలో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇదైతే నార్మల్ క్వాలిటీలో ఉంటుంది. అంత చీప్గా అయితే ఉండదు. నార్మల్గా కింద పడేస్తే పగిలిపోతుంది అన్న అంత చీప్ క్వాలిటీ అయితే ఏముండదు ఫ్రెండ్స్. మీకైతే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది, అలాగే ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇది మనకు చూసుకున్నట్టయితే ఇది నార్మల్గా మనమైతే హెడ్సెట్ గా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని వచ్చేసరికి మనకైతే 10 meters వరకు అయితే ఇదైతే మనకైతే సాంగ్స్ అయితే వినిపిస్తుంది. అంటే బ్లూటూత్ ఎంత రేంజ్ లో ఉంటే మనకైతే అంత రేంజ్ వరకు అయితే ఇదైతే కనెక్ట్ అయ్యే ఉంటుంది. మనము నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జింగ్ వచ్చేసరికి 45 minutes నేను ఆల్రెడీ చెప్పాను. దీని ప్లే బ్యాక్ వచ్చేసరికి మనకైతే 1.5 hour ఫ్రెండ్స్. 1.5 hour కన్నా ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా తక్కువ ఎక్స్పెక్ట్ చేసినా తప్పలేదు. కానీ నేనైతే ఒక 1 week 2 weeks అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే బస్సులో ట్రావెల్ చేస్తుంటాను. సో నేనైతే దీని రివ్యూ అయితే మాక్సిమం ఎగ్జాక్ట్ గా అయితే ఇవ్వగలుగుతాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది ట్రాఫిక్ లో ట్రావెల్ చేస్తారు, అలానే కాలేజ్కి వెళ్తుంటారు కాబట్టి నేనైతే దీని రివ్యూ అయితే ఎగ్జాక్ట్ గా ఇవ్వగలుగుతాను ఫ్రెండ్స్. ఇందులో మనం వచ్చేసరికి 45 minutes ఛార్జింగ్ వస్తుంది. అలానే ప్లేబ్యాక్ వచ్చేసరికి 1.5 hour. చాలా మంది దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ ఎలా వస్తుంది అని అయితే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. మీరు నార్మల్గా యూట్యూబ్ ప్లే చేసేటప్పుడు అయితే కొంచెం సౌండ్ అయితే మనకైతే తక్కువ అయిన పడుతుంది ఫ్రెండ్స్. మీరు ట్రాఫిక్ ఏరియాలో ఉన్నా బాగానే అయిన పడుతుంది, కానీ మీకైతే హై లౌడ్గా అయితే ఇన్వాడదు ఫ్రెండ్స్. చాలా ఎక్కువ సౌండ్ అయితే రాదు. కానీ మీరు మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళైతే, మ్యూజిక్ లవర్స్ అయితే యూట్యూబ్ ఎక్కువ యూజ్ చేయను. మ్యూజిక్ లవర్స్ అయితే మీకు అయితే ఫుల్ సౌండ్లో పెట్టుకుంటే మాత్రం ఫుల్ సౌండ్ అయితే వినబడుతుంది ఫ్రెండ్స్. మీకు బేస్ అయితే నార్మల్గానే ఉంటుంది. ఈ ప్రైస్లో మనమైతే బేస్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా వీల్లేదు ఫ్రెండ్స్. మనకైతే బేస్ అయితే బాగానే ఉంటుంది. అంత చీప్ క్వాలిటీలో అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇది 200 రూపీస్కి వర్త్ అంటే నార్మల్గా వర్త్ అయితే ఉంటుంది. ఇది నార్మల్గా వచ్చేసరికి మీకైతే ఏదైనా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అంటే నార్మల్గా అంటే సంక్రాంతి టైంలో అలానే న్యూ ఇయర్ టైంలో అయితే ఇదైతే మీరు బై చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకు నార్మల్గా 125 రూపీస్ పడుతుంది. అలానే నార్మల్గా మీ లక్ బాగుంటే 1 రూపీకి కూడా రావచ్చు ఫ్రెండ్స్. చాలా మందికి ఇంకో డౌట్ కూడా ఉంటుంది. నేను మెయిన్గా దీన్ని రివ్యూ చేయడానికి 1 రూపీ ప్రొడక్ట్స్ పేటిఎంలో కొంటే మనకు డెలివరీ అయితేయా కావా అని ఫ్రెండ్స్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఆర్డర్ ప్లేస్డ్ అని వచ్చిందంటే పక్కా మీకు అయితే డెలివరీ అయితే ఉంటుంది. ఏవో కొన్ని సందర్భంలో మాత్రమే ఆర్డర్ అయితే క్యాన్సల్ అని వస్తుంది ఫ్రెండ్స్. నార్మల్గా అయితే మీకు అయితే డెలివరీ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇదే ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి నాకు 1 రూపీకే పడింది. 200 రూపీస్ అంటే మనకు 199 క్యాష్ బ్యాక్ వస్తే 1 రూపీకే పడింది ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు. అలానే ఇందులో ఇంటర్నల్ మైక్రోఫోన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కాల్స్ కూడా బాగానే అటెండ్ చేయొచ్చు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా క్యాజువల్గా మాట్లాడినట్టే మాట్లాడవచ్చు. కానీ మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు అంటే బస్సులో ఉన్నప్పుడు కొంచెం ట్రాఫిక్ అయితే మనకు వినబడుతుంది. సో అప్పుడైతే కొంచెం మాట్లాడడానికి అయితే ఇబ్బంది ఉంటుంది. ఇదైతే ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని అయితే చెప్పలేను ఫ్రెండ్స్. ఈ బడ్జెట్లో 200లో అయితే ఇది ఎక్సలెంట్ ప్రొడక్ట్ అయితే చెప్పగలుగుతాను. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ సండే అయితే మళ్ళీ యూనిక్ గ్యాజెట్తో అయితే మీ ముందు వస్తా. అలానే మా మిడిల్లో కూడా నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైతే 1 రూపీ ప్రొడక్ట్స్ డెలివరీ కావి అన్ని ఫేక్ ఉంటాయి, పేటిఎం ఫేక్ అన్న వాళ్ళకైతే పక్కా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఐ హోప్ యూ టు సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.